నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పణకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా meekosom.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర ప్రియుల అభిమానాన్ని చూరగొంటూ కొనుగోలుదారుతో నిత్యం కలకలలాడుతుంది. నాణ్యమైన వస్త్రాలు, అత్యాధునిక డిజైన్లు, అందుబాటు ధరలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, మర్యాదపూర్వక సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంటూ జిల్లాలో ప్రముఖ షాపింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది. కుటుంబంలోని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ అవసరమైన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభించడం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రత్యేకతగా నిలుస్తోంది. మహిళలకు చీరలు, డ్రెస్సులు, పురుషులకు రెడీమేడ్ వస్త్రాలు, పిల్లల దుస్తులు, పండుగలు, శుభకార్యాలకు అనువైన ప్రత్యేక కలెక్షన్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సీజన్కు అనుగుణంగా కొత్త వెరైటీలు, ట్రెండింగ్ డిజైన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ధరల్లో వస్త్రాలను అందించాలనే లక్ష్యంతో యాజమాన్యం తరచూ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేజీ సేల్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ ఆఫర్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినియోగదారులు పెద్ద సంఖ్యలో మాల్ను సందర్శిస్తూ తమకు నచ్చిన వస్త్రాలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు షాపింగ్ మాల్ కొనుగోలుదారులతో సందడిగా మారుతుంది. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రీకాకుళం శాఖ మేనేజర్ సేనాపతి సురేష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీకాకుళం శాఖలో నిర్వహిస్తున్న కేజీ సేల్కు ప్రజల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుందని తెలిపారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా తక్కువ ధరల్లో అత్యుత్తమ వస్త్రాలను అందిస్తున్నామని చెప్పారు. తమ సంస్థలను విశ్వసించి ప్రతి సంవత్సరం వచ్చి కొనుగోలు చేస్తున్న వినియోగదారులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త కలెక్షన్లతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. వస్త్రాల నాణ్యత, విభిన్న కలెక్షన్లు, అందుబాటు ధరలు, ప్రత్యేక ఆఫర్లు, వినియోగదారులకు ఇచ్చే గౌరవ మర్యాదలతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రీకాకుళం జిల్లా ప్రజల తొలి ఎంపికగా కొనసాగుతోంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కేజీ సేల్ స్టార్ట్ చేసాం. ఇది మేము 15th కేజీ సేల్ అండి, 15th ఇయర్. సో శ్రీకాకుళం మరియు పరిసర ప్రాంత ప్రజలకి మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున ధన్యవాదాలండి. మా దగ్గర కేజీ సేల్ ఏంటంటే కేజీ 400 నుంచి అప్ టు 4000 వరకు ఉన్నాయి సార్. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఈ కేజీలో ఏంటంటే ఒక కేజీ కొంటే ఇంకో కేజీ కూడా ఫ్రీ ఉన్నాయి. అలాగే బనారస్ ఫ్యాన్సీ సారీస్ అని అది మంచి వెరైటీస్ వచ్చాయి. అందులో ఒక చీర కొంటే 1595 రూపాయలు సార్. సెకండ్ సారీ కేవలం 49 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అలాగే కేటలాగ్ సారీస్ ఉన్నాయి సార్, 1850. అలా సెకండ్ సారీ తీసుకుంటే మనకి కేవలం 10 రూపాయలు పేమెంట్ చేస్తే సరిపోతుంది. అలాగే 4000కి పట్టు సారీస్ ఉన్నాయి. అలాగే మనకి 4995కి 4 పట్టు సారీస్ ఉన్నాయి. సో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీస్ అన్నీ ఈ శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలు, లోకల్లో ఉన్న వాళ్ళంతా కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం, గృహప్రవేశాలు అయితే కావచ్చు, మ్యారేజ్ అయితే కావచ్చు, నెక్స్ట్ రాఖీ పౌర్ణమి ఒకటి ఉంది. సో వీటన్నిటికి కూడా ఇది ఇప్పుడు పర్చేస్ చేయడమే మీకు కరెక్ట్ టైం సార్. మీరు ఒకసారి మా స్టోర్ విజిట్ చేసి మా స్టోర్లో ఉండే వెరైటీసు, అలాగే మా దగ్గర ఉండే రేట్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మ్యారేజ్ కస్టమర్స్కి ఈ వెడ్డింగ్ షాపింగ్ మీద కూడా స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 50,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నాం సార్. అలాగే స్లాబ్ల వేజ్గా ఉంది. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి లేడీస్ వేర్ ప్లాజోస్, 999కి 3 ప్లాజోస్ ఉన్నాయండి. అలాగే నైటీస్ ఉన్నాయి, బ్రాండెడ్లో ఆఫర్స్ ఉన్నాయి. ఇతనికి వేరు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి, అందులో కూడా స్పెషల్స్ ఆఫర్స్ ఉన్నాయి. కిడ్స్ వేర్ ఉన్నాయి, అలాగే నైట్ వేర్స్. టోటల్ స్టోర్ అంతా కూడా ఆషాఢం ఆఫర్లో నడుస్తున్నాయి సార్. మందస మండలం పీతాతోలి బస్ స్టాండ్ జంక్షన్ సమీపంలో ఈ నెల 13వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సోషల్ మీడియా, కొన్ని వార్తా మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ప్రమాదంలో పెద్దలోహరిబంద గ్రామానికి చెందిన మురపాల తులసమ్మ గాయపడగా ద్విచక్ర వాహనం నడుపుతున్న నర్తు వెంకటరమణ తీవ్రంగా గాయపడి
చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసులో సంబంధిత చట్టపరమైన సెక్షన్లు చేర్చి దర్యాప్తు కొనసాగించామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా ప్రత్యక్ష సాక్ష్యాల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ప్రమాద సమయంలో గుడ్డిభద్ర సునీల్ లగేజీ ఆటో నడిపినట్లు స్పష్టంగా నిర్ధారణ అయినట్లు ఎస్పీ తెలిపారు. ఎటువంటి ఒత్తిళ్లు, పక్షపాతం లేకుండా కేవలం సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు, చట్టపరమైన విధానాల ప్రకారమే పోలీసులు దర్యాప్తు చేపట్టారని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తూ నిరాధార ప్రచారాలు చేయడం, పోలీస్ శాఖపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రజలు అధికారికంగా పోలీస్ శాఖ విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైతే మాకు కాల్ చేసి అడిగారో వాళ్ళకందరూ క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది మీడియాకు కూడా, ఇందులో ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంది అని చెప్పి. బట్ ఈరోజు మార్నింగ్ స్టిల్ ఒక న్యూస్ పేపర్లో ఇలా రాశారు. దానికి సంబంధించి ఆ రోజు మధ్యాహ్నం మనకి ఈ కాశీబుగ్గ లిమిట్స్లో ఈ ఎక్కడది కోసంగిపురం విలేజ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి సునీల్ అన్న వ్యక్తి ఒక రెడ్ కలర్ ఆటోలో సిమెంట్ బ్రిక్స్ని తీసుకొని మనకి మందసాకి బయలుదేరడం జరుగుతుంది, వాళ్ళ ఊరికి బయలుదేరడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి హైవేకి దిగి ఒక జంక్షన్ ఉంటుంది, టికాతోలి జంక్షన్, అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురుగా మనకి ఒక స్కూటీ వస్తే అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఆ సీన్లో ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు. ఇతను మనకి పలాస నుంచి బయలుదేరిన టైంలో సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఒక ఫోటో, ఒక శాంపుల్, ఇది ఫుటేజ్ కూడా అక్కడ ఉంది, అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి పలాసలో మధ్యాహ్నం 1 గంట తర్వాత బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మనకి యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో, యాక్సిడెంట్లో జరిగినప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వెంకటరమణ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి పక్కకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్కూటీలో నుంచి కింద పడిపోతే అక్కడ నుంచి తీసి ఆటోలో ఎక్కిస్తున్నట్లు ఇక్కడ ఒక ఫోటో, ఇది పోలీస్ తీసింది కాదు, అక్కడున్న పబ్లిక్ తీసిన ఫోటోనే. ఈ ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సేమ్ అదే పర్సన్ని ఆటో ఎక్కించడం జరుగుతుంది. ఇంకొక ఫోటో ఉంటుంది క్లియర్గా అతను ఉంటాడు. వాళ్ళని మారిస్తే ఇంకొక టైప్ ఆఫ్ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. అంతేగాని ప్రతి యాక్సిడెంట్కి ప్రతిలా ఒకే సెక్షన్ ఎక్కడా ఉండదు. మన బిఎన్ఎస్ చట్టం అందుకనే అన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్రైమ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అఫెన్స్ ఉంటుంది, దానికి సంబంధించి దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సునీల్ అన్న వ్యక్తి ఉన్నాడో అతను ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ ఫుటేజ్ కూడా ఉంది, హాస్పిటల్ ఫుటేజ్ కూడా ఉంది. ఈ ట్రై టు యాక్సిడెంట్ జరిగింది, దెన్ హీ ట్రై టు హెల్ప్ దెమ్, బట్ అతను హెల్ప్ చేయలేకపోయాడు, చనిపోయాడు. అంతేగాని అతను అక్కడ వదిలేసి పారిపోవడం జరగలేదు. మీరు ఎవరిపైన అయితే ఓనర్ పైన అలిగేషన్ చేస్తున్నాడో ఆ ఓనర్ ఆ టైం ఏదైతే ఉందో యాక్సిడెంట్ జరిగిన టైంలో మందసాలో ఇక్కడ వేరే మందసా పోర్ట్ అని ఏదైతే ఉందో ఆ లొకేషన్లో వస్తున్నారు. అక్కడ నుంచి బైక్లో తర్వాత అతను రావడం కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉంది. ఈరోజు పేపర్లో వచ్చిన ఫోటోలో ఎవరైతే టీ షర్ట్ షార్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫోటోని లేదు హెల్ప్ చేస్తున్నట్లు. కేవలం సగం ఫోటో ఏదైతే క్రాప్ చేసి ఉందో అది చేసి ఉంది. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, నిజంగా అట్లా మార్చి ఉంటే, నిజంగా అట్లా తప్పు జరిగి ఉంటే మీరు 100% క్వశ్చన్ చేయొచ్చు. మీరు ప్రతిరోజు నేను చెప్పేది, ప్రతితోటి నేను మాట్లాడుతున్న ప్రతిసారి చెప్పేది అదే. మీరు పోలీస్ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవడానికి ఎవ్వరము వెనుకాడము. రైట్ ఫ్రమ్ సీఎం సార్ దగ్గర నుంచి ఇక్కడికి ఉన్న ఎస్పీ వరకు కూడా, డీజీ సార్ కావచ్చు, ఐజీ సార్ కావచ్చు, ఎవరైనా కూడా పోలీస్ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోకుండా ఉండము. 100% యాక్షన్ తీసుకుంటాం తప్పు జరిగితే. బట్ తప్పు జరగకపోయినా కూడా జరిగిందని చెప్పి బురద చల్లాలి, పోలీస్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మేము ఏది పడితే అది రాసేస్తామంటే మాత్రం 100% ఒప్పుకోము. క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్కి సంబంధించి నిన్న సాక్షి టీవీలో స్క్రోలింగ్ వస్తే కూడా నిన్ననే ఈవినింగ్ డిఎస్పీ గారు పిలిచి మరీ ప్రెస్ మీట్ పెట్టారు 9 o'clockకి. స్టిల్ ఈరోజు మళ్ళీ అలా రాస్తున్నారంటే ఇంటెన్షన్ ఏమని అక్కడ? వీఆర్ గోయింగ్ టు ఫైట్ దిస్ పర్టికులర్ కేస్ లీగలీ. ఖచ్చితంగా లీగల్ కేసు రిజిస్టర్ చేస్తాము, లీగల్గా నోటీసెస్ సర్వ్ చేస్తాము. మీరు దీన్ని మీ దగ్గర, ఇప్పుడు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం మా ఇన్వెస్టిగేషన్లో ఏమొచ్చిందో అది చెప్తున్నాం. ఒకవేళ మా ఇన్వెస్టిగేషన్ తప్పైతే మీరు క్వశ్చన్ చేయండి, 100% క్వశ్చన్ చేయండి. వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దట్. బట్ అలా అని చెప్పేసి ప్రతిదానికి ఇలా రాసేస్తాము అని చెప్పేస్తే పోలీసుల్ని పని చేయనీయకుండా అడ్డం పడుతూ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా, కింద స్టాఫ్ని మీరు దెబ్బతీసేలా మాత్రం రాస్తే మాత్రం అది భావ్యం కాదు.
దూర భారాల నుంచి భక్తులు వచ్చి అరసవెల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి.డి. ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. మార్చి 2026లో జరిగిన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ₹20,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు. ఈ మేరకు ఎంపికైన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి జూలై 20వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీకాకుళంలోని ఆనందమయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే సైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పుట్కర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు సకాలంలో కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ సూచించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ అరెస్ట్ అప్రజాస్వామిక చర్య అని శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ, విద్యార్థి, దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఖండించింది. ఆదివారం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన నాయకులు వాంగ్చుక్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ సహా జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు కోరారు. అలాగే జూలై 20వ తేదీన నిర్వహించే చలో పార్లమెంట్ కార్యక్రమానికి తమ పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ పేరాడ కృష్ణారావు, కో కన్వీనర్ దుర్గాసి గణేష్, మిస్కా కృష్ణయ్య, కేవి జగన్నాథరావు, బడే కామరాజు, కానుకుర్తి గోవింద, రాకుటి రాంబాబు, అర్జీ కోటి, జలమూరు కొండలరావు, ఎడ్ల గోపి, పి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. భోగాపురంలో నిర్మాణం పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రాత్మక రోజుగా నిలవనుందని, ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలపాలని ఆయన కోరారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన, గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లు, భూ హక్కులు, సరిహద్దు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. భూ సంస్కరణలో భాగంగా చేపట్టిన రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని కలెక్టర్ పేర్కొన్నారు. డ్రోన్లు, శాటిలైట్ ద్వారా సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్న భూమి కొలతలతో పక్కాగా సరిపోల్చి ధృవీకరించాలని ఆదేశించారు. జిల్లాలో రైతులకు అందజేసే పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని, రికార్డుల ధృవీకరణ పూర్తయిన గ్రామాలకు సంబంధించి విడతల వారీగా ముద్రణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజా ఆగస్టు సైకిల్ పరిధిలోకి వచ్చిన వివిధ మండలాల పరిధిలోని గ్రామాలకు సంబంధింంచి తహసీల్దార్ లాగిన్లలో ఖాతాల పరిశీలన వేగంగా సాగుతుందని కలెక్టర్కు వివరించారు. ఈ సైకిల్ పరిధిలో ప్రస్తుతానికి మొత్తం 31,856 ఖాతాలను పరిశీలించగా అందులో రికార్డులన్నీ పక్కాగా ఉన్న 29,789 ఖాతాలు, పాస్బుక్లు ముద్రణకు సర్వం సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 30,195 ఖాతాల డిజిటల్ సంతకాల ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తయిందని నివేదించారు. మిగిలిన గ్రామాల్లోనూ ఇదే తరహాలో నిరంతరంగా ఈ పరిశీలన సాగుతుందని పేర్కొన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్వాలిటీ చెక్స్ నిర్వహించి గ్రామ సర్వే బృందాలను రంగంలో దించాలని కలెక్టర్ సూచించారు. రైతుల నుంచి వచ్చే సరిహద్దు వివాదాలు, ఇతర ఫిర్యాదులను బాధ్యతాయుతంగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని, ఎక్కడా పారదర్శకత లోపించరాదని హెచ్చరించారు. రీసర్వేలో భాగంగా సాఫ్ట్వేర్ చెక్స్ ద్వారా డేటా సరిపోలికలను 100% పక్కాగా అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, రెవెన్యూ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల నుంచి తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ యూత్ రెడ్ క్రాస్ సభ్యుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లాను ముందంజలో నిలపాలని జాయింట్ కలెక్టర్ జిల్లా జూనియర్ యూత్ రెడ్ క్రాస్ చైర్మన్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో విద్యార్థుల నమోదును విస్తృతంగా చేపట్టాలని సూచించారు. యువజన సర్వీసుల శాఖ, మై భారత్ సహకారంతో రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, కార్యదర్శి బి మల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్, జిల్లా విద్యాశాఖాధికారి ఏ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత తహసీల్దార్ డబ్బీరు వెంకట్రావు వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో మృతి చెందడం బాధాకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మంత్రి తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడుతో వెంకట్రావుకు సన్నిహిత అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఎచ్చర్ల మండలంలోని కె మత్స్యలేశం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి బోధన వస్తువులపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోని తుఫాను రక్షిత భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను వెంటనే పూర్తి చేసి ముందు తరువాత ఫోటోలను సాయంత్రంలోగా వాట్సాప్లో పంపాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీలో ప్రధాన ఉపాధ్యాయులు అజయ్ కుమార్, సచివాలయ కార్యదర్శి మనీషా తదితరులు పాల్గొన్నారు. 50 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందీ భాషను నేర్చుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చునని టీడీపీ సీనియర్ నాయకులు రమణమాదిగ పేర్కొన్నారు. హిందీ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందీ భాష జాతీయ స్థాయిలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నందున యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు హిందీపై పట్టు సాధించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. భాషల పట్ల గౌరవభావన పెంపొందించుకుంటూ తెలుగు భాషతో పాటు హిందీని కూడా అభ్యసించడం వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రమణమాదిగను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, కోనే శ్రీధర్, మల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు. రక్తదానం చేయడం అంటే ఒకరి ప్రాణాలను కాపాడేందుకు చేయూతనివ్వడమేనని, అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం పేర్కొన్నారు. నగరంలోని ఏపీ ఎన్జీఓ సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోర శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్త కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏజేసీ చైర్మన్ చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని అవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడే ఈ మహోన్నత సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయి వేణుగోపాలరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కొత్త జీవితం అందించినట్లని అన్నారు. శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘ నాయకులు బడగల పూర్ణచంద్రరావు, ఎంఆర్కే దాసు, ఉపాధ్యాయ సంఘ నాయకులు బి భాస్కర్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు చౌదరి సతీష్, రౌతు సూర్యనారాయణ, రిమ్స్ వైద్యులు డాక్టర్ ఎం షామిలి, డాక్టర్ పి ప్రకాశ్రావు, హౌస్ సర్జన్లు దివ్యశ్రీ, వినోబా సింగ్ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్ల సాధన కోసం జూలై 31న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో అల్లు మహాలక్ష్మి, అల్లు సత్యనారాయణ, బి ఉత్తర, బి చంద్రకళ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన, శానిటేషన్ కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయాలని, 12 నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కె కౌసల్య, వై లక్ష్మి, కన్యాకుమారి, స్వాతి, సుగుణ, ఢిల్లేశ్వరి, మీనా కుమారి, జగ్గమ్మ తదితరులు పాల్గొన్నారు. తెల్ల గుమ్మడికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గుమ్మడికాయ అనగానే మనం చీప్గా చూస్తాం. బూడిద గుమ్మడిని దిష్టికి వాడుతారు కాబట్టి ఆటోమేటిక్గా పంకిన్ అనగానే మనలో నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. తెల్ల గుమ్మడికాయలు అందంగా ఉండడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిని బొల్లి గుమ్మడికాయలు అని కూడా అంటారు. నిజానికి వీటిలో పసుపు, ఆరెంజ్, బ్రౌన్, నలుపు ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో తెల్ల గుమ్మడిని డెకరేషన్ కోసం వాడతారు. హలోవిన్ పండుగ వచ్చినప్పుడు గుమ్మడికాయల్ని దెయ్యాలుగా డెకరేట్ చేస్తారు. తెల్ల గుమ్మడికాయలో విటమిన్ ఏ, B6, C, E, కెరోటిన్, లూటిన్, జిలాంతిన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫోలేట్, నియాసిన్, థియామైన్ ఉంటాయి. అందుకే ఇవి ఎంతో ఆరోగ్యకరం. అధిక బరువు పెరగడానికి, గుండె జబ్బులు రావడానికి కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్ని తెల్ల గుమ్మడికాయలు తగ్గిస్తాయి. కారణం వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. హై బీపీ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు తెల్ల గుమ్మడికాయను వండుకొని తినడం మేలు. మనకు టెన్షన్, ఒత్తిడి తగ్గాలంటే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ అవసరం. దీన్ని శరీరం ఉత్పత్తి చేయలేదు, కానీ తెల్ల గుమ్మడిలో ఇది ఉంటుంది. కాబట్టి టెన్షన్ పడేవారు తెల్ల గుమ్మడి వాడడం మేలు. విటమిన్ ఏ, లుటెయిన్, జిలాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తెల్ల గుమ్మడికాయలో ఉంటాయి.
ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మ క్రిములు ఇతర విష వ్యర్థాలను తెల్ల గుమ్మడికాయలు తరిమివేస్తాయి. ఆస్తమా ఉన్నవారు తరచూ తెల్ల గుమ్మడికాయను కూరల్లో వాడాలి. మంచి ఫలితం కనిపిస్తుంది. తెల్ల గుమ్మడిలో థెరప్యూటిక్ గుణాలుంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను సరిచేస్తాయి. పొట్టలో గ్యాస్ పోతుంది, అల్సర్లు తగ్గుతాయి, అజీర్తి పోతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ని తగ్గించడంలో గుమ్మడికాయ గింజలు బాగా పనిచేస్తాయి. తెల్ల గుమ్మడి గింజల్లో ఉండే కెరటోనాయిడ్స్ జింక్ ప్రోస్టేట్ క్యాన్సర్ని అడ్డుకుంటాయని పరిశోధనలో తేలింది. ఈ రోజుల్లో అంతా కాలుష్యం, రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలా అవ్వకుండా ఉండేందుకు తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తాగితే రకరకాల పోషకాలు అంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రావు. తెల్ల గుమ్మడిని వాడే ముందు వైద్యులను సంప్రదిస్తే శరీర తత్వాన్ని బట్టి వారు వైద్యాన్ని అందిస్తారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.